తెచ్చుకొని అనుకున్న ఆ స్థలాల్లో తెచ్చి బంధించి కట్టేసినాడు. అయ్యా మరి నువ్వు చెప్పింది ఏంటి, నేను చెప్పింది ఏంటి, కాబట్టి నువ్వేం చేసావు అని అడిగినప్పుడు అయ్యా నేను కాదు అని చెప్పి మరి అబద్ధం ఆడాడంట. కానీ ఏం చేశాడంటే దేవుని మాటను అతిక్రమించాడు కాబట్టి ఆయన ఒక్క దినం అందే ఆయన కుమారులు ఆయన కూడా మరణం అవడానికి ఆయన కారకుడు అయ్యాడంట. కాబట్టి అదే మొదటి సమూయేలు గ్రంథంలోనే మరి 31వ అధ్యాయము 5వ వచనం సహాయం చేయాలి. మరి అక్కడ ఆయన మాట వినలా, మరి ఏం చెప్పాడు, కాబట్టి నేను ఈ మాట నీకు చెప్పునా, కాబట్టి నువ్వేం చేయాలి, వీటిలన్నింటి కూడా చిల్లలని పెద్దలని పశువులేంటి అన్నింటి మరి వదిలించు అన్నాడు. మరి అక్కడైతే వదిలించలేదు, కానీ తనకి ఇష్టమైన మంచి మంచి ఆటలు తెచ్చుకొని ఏం చేశాడంట, మరి ఆయనకున్న ఖాళీ స్థలంలో కట్టేస్తున్నాడు. కాబట్టి ఆయన మాట ఆజ్ఞ అతిక్రమించాడు కాబట్టి ఆయనకు వచ్చిన పాపం ఏమిటంటే మరణము. ఆజ్ఞ అతిక్రమించడమే పాపం అంట. కాబట్టి ఆ మరణము ఆయనే తెచ్చుకున్నాడంట. కాబట్టి చదువు ఒకసారి చేయాలి. సౌలు మరణమాయనని అతని ఆయుధములను మోయువాడు. ఒకసారి పోయి చదువు, ఒకసారి 4 కదా. సున్నతి లేని వీరు వచ్చి పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవమని తన ఆయుధములను మోయువానితో చెప్పగా అతడు భయము చేత అతను అలాగూ చేయ నొల్లకుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడేను. మరి ఇక్కడ సౌలు గారు ఫస్ట్ నుంచి మరి ఏం చేశాడు, ఎక్కడో మరి గంధభావములు ఎత్తుకుంటూ వచ్చాడు. మరి ఎత్తుకుంటూ వచ్చినప్పుడు ఏం చేశాడు, మరి మరి సమూయేలు అని చూసి అయ్యా నేను ఎగుతున్నాను, నేను రాజుగా నేను ఎగుతున్నానని చెప్పి 2సారి చెప్పాడు. మరి ఏంటి అవి చెప్పినప్పుడు మరి ఆయన అభిషేకించాడు. మరి 10లో వచ్చి మరి 11లో వచ్చి మరి అభిషేకించాడు. అభిషేకించిన వ్యక్తి మరి ఏం చేయాలి, ఇశ్రాయేలు ప్రజల్ని చక్కగా ఉన్నట్లుగా మరి ఆయన పరిపాలన చేయాలి. మరి పరిపాలన అలా చేయలేదు, కానీ ఏం చేశాడు, ఆయనకు ఇష్టం వచ్చినట్లు చేశాడు కాబట్టి ఏమైంది, ఇశ్రాయేలు ప్రజల మీద 2 సంవత్సరాల మాటికే ఏలేడు. ఎందుకంటే మరి ఇశ్రాయేలు మొదటి రాజు అయింది. అసలు లెక్క ప్రకారం అయితే మరి ఆయన చేసినన్ని రోజులు ఇశ్రాయేలు ప్రజల మీద ఏ రాజు కూడా చేసి ఉండకూడదు. కానీ ఏం చేశాడు, ఆయన 2 సంవత్సరాలు చేశాడంటే దేవుడిని ఎంతగా బాధ పెట్టాడు మనం దాన్ని బట్టి మనం అర్థం చేసుకుని, మరి దావీదు ఒక మహారాజు మరి 40 సంవత్సరాలు చేసాడంట. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతిదినం కూడా మరి దావీదు వల్ల తగ్గించుకునే జీవితం మనము కలిగి ఉండాలి. కాబట్టి అట్లా వినలేదు కాబట్టి ఆయన ఆజ్ఞ అతిక్రమించాడు. కాబట్టి ఇక్కడ ఏమైందంటే ఒక్కరోజే తన పిల్లలు కూడా మరి చనిపోయారంట. కాబట్టి ఆయన మాట వినపోవడమే పాపం వలన వచ్చే జీతము రోమలో ఉంది కదా, పాపం వలన వచ్చే జీతము మరణము. కాబట్టి ఆ మరణాన్ని ఎవరు తెచ్చుకున్నారు, మరి సౌలు గారే తెచ్చుకున్నాడు. మరి కాబట్టి ఆయన ఆజ్ఞ అతిక్రమించడం కూడా పాపమే. కాబట్టి మరి మనం ఆయన మాట ప్రతి మాట కూడా మనం విని ఏం చేయాలంటే విజయులు మరి నడుచుకోవాలి. నడుచుకున్నట్లయితే మనకు కావాల్సినంత కూడా ఆయన మనల్ని ఏ విధముగా మరి స్థిరపరచాలనుకున్నాడు, మనకి అధికారుల ద్వారా మరి మనకేం చేయాలని ఆయన ఉద్దేశించున్నాడు. ఆయన ఉద్దేశం తలంపులు వేరు. కాబట్టి మనం ఆయనకి ఇష్టానుసారంగా మనం బ్రతికినట్లయితే మనకి ఆయన సిద్ధపరిచిన వేళలు ఎంతో గొప్పవని మనం అనుకొని మనం నమ్మాలి. కాబట్టి చిన్న వాక్యం మరి దేవుడు దీవించిన గాక. వాక్యాన్ని మరి వివరిస్తున్నారు మనకు శ్రద్ధగా మరి వాక్యం. ఎందుకంటే వీటి వలన విశ్వాసం మాటలు కూడా దేవుని మాటలే మనం వినాలి. దేవుడి మాటలు వింటేనే మనకి విశ్వాసం వస్తుంది. అంతేగాని ఆళ్ళకు వచ్చిన మాటలు అదుగులు మీటింగ్లు చెప్పుకున్న మాటలేనా అనుకోవడం మనకి విశ్వాసం రాదు, ఉన్నది పోతుంది. అదే స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యం నీట్గా వినమా.
12 కాకుండా 12కి పాటలు ఆపేసేస్తే మంచిది. ఎందుకంటే పిల్లరా మరి గురించి చాలా లేట్ అయిపోయింది కదా. మరి తమలో చెప్పాడు, మరి నేనేం చెప్పాలి? నిండుగా చెప్పనా? స్తోత్రం. కాబట్టి సమయాన్ని మనం పాటించేవారుగా మన వాక్యాన్ని గమనించినట్లయితే, వాక్యానికి ముందు చిన్న సాక్ష్యం. నిన్న కొంచెం లేట్ అయింది జరిగిన పడేద్దాం. దానిలో అదేం లైట్లు ఉండవు. సరే ఆటో వాడు మీదకు వచ్చేసాడు, లైటింగ్ కళ్ళ మీద పడింది. ఇంత రూట్ నాకు తెలుసు, 20 సంవత్సరాల నుంచి నేను ఆ ఊరు వెళ్తున్నాను. ఏ దారిలో ఎక్కడ ఉందో, ఎటు ఏకు ఉంటుందో, ఎక్కడ స్పీడ్ బ్రేకర్ ఉందో అన్నీ నాకు తెలుసు. అయితే ఆటో లైటింగ్ కలర్లో పడినప్పుడు నాకు సైడ్ ఇవ్వాలి. ఎంత స్పీడ్లో కూడా లేను, 30లో 40లో ఉన్నా. పక్క తీసాను, నీళ్ళు మామూలు నీళ్ళే అనుకున్నాను, కానీ చాలా పెద్దగా ఉంటాను. ఒక్కసారి నేను బ్యాగ్ తగిలించుకున్న, బ్యాగు బండి మీద కూర్చున్నాను, నా ఎత్తిగా కింద పడింది. నేను హ్యాండిల్ గట్టి పట్టుకున్నాను. బండి అటు కానీ ఇటు కానీ ఏమాత్రం కూడా కొనగల. ఎదరా ట్యూబ్ లైట్ ఊడిపోయి వెనకాల ఎక్కడో పడిపోయింది. అది ఎగిరింది పైకి, ఎగిరి నా మీద నుంచి ఎగిరింది. లేదా రాత్రి అక్కడ ప్రార్థన జరగల, శనివారం ఉపాసపీఠిగా జరగల. మళ్ళీ నేను మరి మోటార్ వీళ్ళు కాబట్టి దాన్ని ఎట్లా చేసుకోవాలో రాత్రి మొత్తం అన్నీ చేసుకొని వైర్లు కట్టుకుని దాన్ని బోల్డ్ బిగించి తగ్గోళ్ళే ఈ ఇంటర్నెట్ కడతారు వైర్లు, ఆ వైర్లతో మొత్తం బిగించేసుకుంటే అక్కడ సరైన సామాను కూడా లేవు. చిన్న టెస్టర్ తీసుకుని స్కూల్ కూడా తీసారు. టెస్టర్ స్కూల్ పడతాయా అదేగా ప్రార్థన చేయడం ప్రయాణాల కొరకు బండి మీద అట్లాగే కూర్చున్నాను కదా. ఈ తల ఒక్కసారి ఇట్లా నెలకి ఈ మెండనాలు లేదని ఎక్కువ వస్తుంది లేదా. ప్రయాణాల్లో దేవుడు కాపుదల, ఎట్లయినా దేవుడు క్షేమంగా క్షేమంగా తీసుకొచ్చాడు. దేవుడు నమ్మదగిన మాట. హల్లెలూయా. మంచిది. మరి పాడుకుంటా కూడా టైం లేదు కదా అంటే యేసుక్రీస్తే మార్గము, సత్యము, జీవము. చెప్పాలి. యేసుక్రీస్తే జీవము. చూద్దాం, చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ మైకి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చిన ఒకసారి చదువుదాం. మరియు 2:14 కాదు, 2:4. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇంచుమించు దేవుడొక్కడే దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఆయన క్రీస్తు యేసును నరుడు. ఆయన అందరి కొరకు విమోచన క్రయదానముగా తాను తానే సమర్పించుకొనును. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడానికి వందనాలు. కృపాకేంద్రంగా మా తండ్రి, దయగలమ యేసు, కొద్ది నిమిషాలు మీ సన్నిధిని తొడిగొచ్చి వారు కొన్ని సహాయం విషయం యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఈ యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే, ఈ తిమోతి కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళేదో చేయాలని, వాళ్ళేదో దేవుని బిడ్డరా
చెందాలని అనుకుంటారు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? తగ్గించేశారు. స్తోత్రం, హల్లెలూయా. అసలు కింద కొన్ని బండి పెట్టి నేర్పలేని పట్ల పట్ల వాక్యం జరుగుతుందో ఆపేసింది కూడా తెలియదు. స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, ఇక్కడ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే చాలా మంది ఏమనుకుంటారంటే యేసుక్రీస్తు వారిని వెనకబెట్టేస్తారు, వీళ్ళు ముందు హీరోలు అయిపోతారు. కానీ ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు ఏమంటున్నాడంటే ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమున గురించి అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని యోచించుచున్నాడు. స్తోత్ర. రక్షణ పొందవలనని, అందరూ రక్షణ పొందాలి అంటే దేవునికి నీ కానుకలు కాదు, నీ దశంభాగాలు కాదు, నువ్విచ్చే కృతజ్ఞత అర్పణ కాదు, కానీ దేవునికి నువ్వు కావాలి. దేవుని సన్నిధిలో నువ్వు నిలబడాలి. ధనం కొరకు పరుగులెత్తటమో, ఎవరో ఏదో ఇస్తారని ఎక్కడికో పరిగెత్తటమో. ఇప్పుడు దేనికి లేరా, నా 26 సేవా జీవితంలో 26 సంవత్సరాల్లో ఎవరి దగ్గరికి వెళ్ళి ఏనాడు చెయ్యాలయ్యా, నేను మీటింగ్ పెడుతున్నాను, నాకేమన్నా చెయ్యండి, ఒక బస్తా బియ్యం ఇస్తారా, లేదంటే మరి ఆఖరి రోజు కూరకి ఏమన్నా చికెన్ ఇస్తారా, ఏమన్నా ఇంకేమన్నా ఇప్పిస్తారా? పిలిచింది దేవుడే. పిలిచిన వారి మీద మనం ఆధారపడాలి. మనల్ని ఎవరైతే పిలిచారో ఆయన మాటకి లోబడాలి. అలా లోబడిన దినమున దేవుడు అద్భుతాలు మన జీవితాల్లో చేస్తాడు. అది లేనప్పుడు నువ్వు ఎంత భక్తి కట్టుకో. కొంతమంది అంటారు అంతా నీకు తెలుసు కదా, నేనడా అంతా నీకు తెలుసు కదా, ఇంకేదన్నా కొంచెం మార్పు చేయొచ్చు కదా అంటే ఒక ఆయన అంటాడు, ఈ సువార్తలు 4 సువార్తలో తప్పు ఉందంట. ఏ సువార్త? 4 సువార్తలు. సువార్తలు వేరు, చెప్పాలి, సువార్తలు వేరు, ఇంకా పత్రికలు వేరు, చరిత్ర గ్రంథాలు వేరు, ఇంకా కాండాలు వేరు. బైబిల్ అన్ని రకాలుగా విభజించి చెబుతుంటే ఆయన కనుక ఈ 4 సువార్తలో ఎక్కడో తప్పు ఉందంట, మళ్ళీ రాస్తాడంట. స్తోత్ర యోగం. నేను అన్నాను ప్రకటన ఆఖరి అధ్యాయం వచ్చిన చదువుకున్నాను ఒకసారి. ఈ గ్రంథంలో ఎవడైనానో ఒకటి తీసినా లేనిది కలిపినా శాపగ్రస్తులు అవుతాడు. అది చదివి నువ్వు 4 సువార్తలు రాస్తావో, దాన్ని అనుసరిస్తావో నేర్చుకో. స్తోత్ర. మొదటిగా మనం ఎలా అయి ఉండాలంటే నేర్చుకునే వారమై ఉండాలి. ఎలా ఉండాలి? ప్రతి విషయంలో మనం తొందరపడే వారంగా, నేను ఎక్కడికి వెళ్ళినా చెప్పాలి అని మాత్రం చూడను. ఎవరైతే చెప్పినాయా చెప్తావా అని అడుగుతా. చెప్తావా? ఎవరు లేనప్పుడు చెప్పడం తప్పులేదు. హల్లెలూయా. దేవుడు నాకు నేర్పిన క్రమం. వాక్యం చెప్పడానికి వేగులు పడకూడదు, కానీ వినటానికి వేగులు పడాలి. ఇది విశ్వాసం కానీ సేవకుడు కానీ ఉండే లక్షణం. స్తోత్ర. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇదేమి లేదా, కొంతమంది కనుక అంతా నాకు తెలుసు అనుకుంటారు. నేను అనుకుంటాను అట్లా అనుకున్నాడు ఏం తెలియదు, అట్లా అనుకున్నాడికి స్తోత్ర. పిల్లరా, మనం ఆలోచన చేస్తే ఇక్కడ అంటున్నాడు మనుషులందరూ ఏం చేయాలంట? ఆయన మనుషులందరూ రక్షణ పొందవలనని, సత్యమును గురించిన అనుభవ జ్ఞానమే కావాలనని యోచించుచున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరుడికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు నరుడు. ఇందాక చెప్పారు కదా, నువ్విచ్చే కానుకలో దశంభాగాలో కాదు. దేవుని కోరుకునేది ఏంటి అంటే మానవుడి యొక్క భవిష్యత్తును కోరుకుంటాడు. దాన్ని మనం ఏం చేస్తున్నాం? దాన్ని నిర్లక్ష్యం చేస్తాం. హల్లెలూయా. నిందలు వస్తాయి,
సమస్యలు వస్తాయి. ఏబిని అన్నారు, అనలేదా? ఏబిని కూడా నువ్వెక్కడో పాపం చేశావు, ఎక్కడో దేవునికి విరోధమైన కార్యం చేశావు కాబట్టి నువ్వు ఈ నిత్యమైనటువంటి బ్రతుకును అనుభవిస్తున్నావు. స్తోత్రం. చూడండి ఒకసారి ఏబు గ్రంథం 23వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు త్వరగా చదవండి. 22వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు. తేమానీయుడైన ఎలీఫజు ఇలాగనెను, నరులు దేవునికి నరులు ప్రయోజనముగా అవుదురా కారు, బుద్ధిమంతులు తమకు తామే ప్రయోజనకారులయ్యుందురా. నీవు నీతిమంతుడు అయిందురా, సర్వశక్తిమంతుని దేవునికి సంతోషమా, నీవు యథార్థమును ప్రవర్తించడము. చూడండి, ఇక్కడ ఎవరికి బోధిస్తున్నాడు? ఈయన ఎవరికి బోధిస్తున్నాడు? ఈయన ఎవరికి బోధిస్తున్నాడు? అమ్మా, అదే ఎవరు బోధిస్తున్నాడు అంటున్నాడు. ప్రజలు ఉంచడానికి ఆయన సేవకుడు కాదే. ఈ ఎలీఫజు ఏబు స్నేహితుడు. ఈ ఏబు స్నేహితుడు యోబుకు బోధిస్తున్నాడు. నీకెందుకు ఈ శ్రమ, నీకెందుకు ఈ నింద, నీకెందుకు ఈ కష్టం వచ్చింది అని ఆ మాటలన్నీ కూడా అతనికి వాక్యం చెప్తున్నాడు. ఈ మధ్య సమాజం ఎలా మారిపోయిందంటే వాక్యం తెలిసిన వాళ్ళగా బోధిస్తున్నారు. వెళ్ళి స్తోత్రం చెబుతాం. వాక్యం తెలిసిన వాళ్ళగా స్తోత్రం. నేను ఒకసారి బంద్ రోడ్డు మీద నుంచోనుంటే ఒక పెద్ద ఆయన వచ్చి నాకు వాక్యం బోధిస్తున్నాడు. స్తోత్రం చెబుతామా. వాక్యం బోధించి ఆయనకి అవగా జేబులో నుంచి ఒక్కొక్కటి ప్యాకెట్ తీసి తీసుకున్నాడు. వెంటనే నేను ఒక వాక్యం చెప్పా. స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. నా మాటలు నీవు ఎందుకు వెనక దోసావు? నువ్వు దొంగలు చూసినప్పుడు వాళ్ళతో ఏకీపించింది కదా, వ్యభిచారులతో నువ్వు సాంగత్యం చేసింది కదా. నా మాటలు నీ నోట వచ్చి ఎలా అని వాక్యం చూపిస్తే మీరు అయ్యారా అంటున్నాడు. స్తోత్రం చెబుదామా. ఏనంటా తెలుసులోని బోధిగా తెలియనోడికి చెప్పు. యోబుకు సర్వం తెలుసు. ప్రభువు కొరకు తను నిలబడ్డాడు. శ్రమలైన, కష్టమైన, ఇబ్బందులైన యోబు దేవుని కొరకు నిలబడ్డాడు. చదివాక నీ చెడుతనము గొప్పది కాదా, నీ దోషములు మితిలేనివి కావా, ఏమి ఈకనే నీవు తాకట్టు పుచ్చుకుంటావా, వస్త్రహీనులను దప్పిచేత నీళ్ళైతివా, ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టావా, మనుషునికే గనుడని ఎంచబడిన వాడు దానిలో నివసించిన దివారాత్రులు గదవరాండ్లను ఉట్టి చేతులతో తండ్రి లేని వారివి చేతులు విరగొట్టివి కావుననే గోనులో నిన్ను చుట్టుకొని, అందుకే నీ పాపము నిన్ను చుట్టుకుంది, నిన్ను తరుముచున్నది. నీవు చూచట్లేదా, నిన్నే ముంచు అయినా దేవుని ఆకాశమందు మహోన్నతుడు కాదా, నక్షత్రములు ఔన్నత్యమును చూపి ఎంత పైగా ఉన్నావో దేవునికి ఏమి తెలియను. స్తోత్రం. ఈ ఎలీఫజు యోబుకు బోధ చేస్తున్నాడు. ఇవన్నీ నీలో ఉన్నాయి. ఎక్కడ పాపం చేసావో దేవుడు నీకు ఈ గతి ఇచ్చాడు. స్తోత్రం. మరలా అంటాడు 22-23 వచనాల్లో, ఆయన నోటి ఉపదేశములను ఆయన మాటలను
నీ హృదయములో ఉంచుకొనుము. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల హల్లెలూయా. ఎక్కడో నీలో పాపం ఉంది, నీ హృదయంలో అంధకారం ఉంది, నీ హృదయంలో చెడుతనం ఉంది, నువ్వు దేవుని వైపు తిరుగు. అప్పుడు నువ్వు బాగుపడతావని వెళ్ళిపోతూ ఏబుకు బాగా చెప్తున్నాడు. స్తోత్ర. అయితే ఏబుని ఎంతగా శోధిస్తున్నారంటే అంత శోధించినా ఏబు చలనం లేని వాడిగా ఉన్నాడు. కారణం ఏంటంటే పిల్లరా, యెషయా గ్రంథంలో 26:3 ఒకసారి చదవండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనెను. హల్లెలూయా. ఎవన మనస్సు నీ మీద ఆనుకొనెను వాడిని పూర్ణ శాంతి కలవా. హల్లెలూయా. ఇప్పుడు ఏబు మనసు ఎవరి మీద ఉన్నాయి? దేవుని మీద ఆనుకున్నారయ్యా. మనకైతే ఆదివారం ఒక్క పూటే వస్తుంది. ఆదివారం ఒక్క పూటే వస్తుంది. ఏమైనా ఇంట్లో పని ఉంటే రాదేక. కొంతమంది చూడండి ఇంకా ఇంట్లో పనులు చేసుకుంటూనే ఉన్నారు. దేవుడు ఎట్లా మేలు చేస్తాడు? ఏ విధమైన దీవులు దేవుడు ఎట్లా ఇస్తాడు? మనకి మన కుటుంబ సమస్యలు దేవుడు ఎలా తొలగిస్తాడు? ఆదివారం వచ్చే ఆదివారం కూడా క్రమం లేకుండా ఎన్నిసార్లు చెప్పినా అది ఎన్నిసార్లు చెప్పినా చెవిటూరు ఉంది, శంఖం ఉంది నెట్టానంట. అట్లా సరిపోతాయి. స్తోత్రం చెబుదామా? చెవిటోడు నెత్తోడు తోడు అయితే అట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది చెప్పాలి. ఏనంటా అది చెవిటోడు నెత్తోడు. అవునా? ఎంత చెప్పినా వాళ్ళకి వినపట్లేదు అంటే నా నెత్తాలకి అర్థం కావట్లా. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఇక్కడ చూసినట్లయితే ఏబుని ఎంతగా నిందించినా ఏబంటే ఏమాత్రం కూడా తొలగిపోలేదు. కారణం ఏంటంటే ఎక్కడున్నాడు ఆయన? ఆయన మీద ఆనుకున్నాడు. అందుకంటే చూడండి, కీర్తనకారుడు 40 కీర్తన 8వ వచనం. 40 కీర్తన 8వ వచనం ఒకసారి చదువుదా. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. నీ ధర్మశాస్త్రము స్తోత్రం చెబుదామా. ఏమనంట? ఏమంటాడు? నా దేవా, నీ చిత్తము జరిగించట స్తోత్రం. అంటే ఇప్పుడు ఏబు దేవుని చిత్తమును జరిగించడానికంట సమర్థత కలిగి మనం ఏం చేస్తున్నాం? మన చిత్తం మన సొంత పనులు ముందు అవ్వాలి, తర్వాత దేవుడి పని. ఏమంటారు? అవునా కదా? ముందు మన పనులు, తర్వాత దేవుడు. అట్లా ఉండకూడదు. ఇక్కడ ఏమన్నాడు? దేవా, నీ చిత్తమే నెరవేర్చుట నాకు. బాబా, ఎంత గొప్ప మాట అండి. దేవుని చిత్తము నెరవేర్చటే దావీదుకంతా సంతోషం. దేవుని మందిరానికి రావాలంటే వచ్చేటప్పుడు ఎంత వస్తామంటే చెప్పనా, తామేలు నడిచింది. వెళ్ళేటప్పుడు అతిగా ఎవరైనా ఎంత పరిగెడతాను అమ్మయ్యా అనిపిస్తుంది ధ్యానాన్ని. స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. కానీ ఇక్కడ వాక్యం చూసినట్లయితే దేవుడి చిత్తము నెరవేర్చేవాడు దేవుని సన్నిధిలో నిలబడాలి. చెప్పాలి. ఇన్ని నిందలు వచ్చినా, ఇన్ని అవమానాలు వచ్చినా, ఇన్ని పరిస్థితులు వచ్చినా నీకున్న దానిలోనే దేవుని సన్నిధిలో సర్దుకెళ్ళిపోవాలి. స్తోత్ర. ఏబుని ఏమంటున్నారు? నువ్వు ఏ పాపం చేసావో, ఏ దోషం చేసావో, ఏ పేదవాడిని మోసం చేసావో, ఏ ఎదవరాన్ని నష్టపరిచావో, అందుకే నీకు ఈ గతి. స్తోత్రం. అయినా కూడా ఏబు ఏమాత్రం కూడా మనమైతే దేవుని లేరా మన ఆలోచన చేసిన వారంగా ఉండాలి. దేవుని సన్నిధానంలో దేవునికి మనం ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తున్నాం. దేవుడు ప్రాధాన్యత ఇచ్చాడు. మొదటి స్థానం దేవునికి ఇచ్చాడు. కారణం ఆయన పొందిన రక్షణ విలువని గణపరుచుకుంటున్నాడు. దేవునికి కావాల్సిందాక చెప్పా, దేవునికి కావాల్సిన నీ ధనమో, నీ బలమో, నీ బలమో కాదు, నీకు రక్షణ
అక్షయ పాత్రల చేత పట్టుకొని ఆయనకి స్తోత్రం అన్ని కొనాలి. దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడిచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే దీన స్థితి అందునా. హల్లెలూయా. దీన స్థితిలో ఉన్నాడు. ఉన్న సంపద పోయి స్నేహితులు చూస్తేనేమో నిందిస్తున్నారు, ఎలిపే చూస్తేనేమో ఏబుగే బాగు చేస్తున్నాడు. స్తోత్రం చెబుదామా? ఏబు ఎక్కడ కూడా తన నోటి మాట ద్వారా ఒకసారి అయితే ఏమన్నాడంటే, చూడండి మనం ఆలోచన చేస్తే మరి ఆ స్నేహితులు అనే మాటలను బట్టి నా తల్లి గర్భమని నేను పుట్టకుండా ఉంటే ఎంత మేలు. స్తోత్రం. స్వార్థ 8:29 వచ్చిన 8:29. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యములు స్తోత్రం. ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఏమంటాడు 19:25 ఒక మాట చదవండి. ఏబు గ్రంథం 19:25 అయినను అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుట నేను ఎరుగుతున్నాను. ఎలాగూ నా చర్మము చిక్కిపోయాను, శరీరముతోను నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే. మళ్ళీ ఆ వాక్యం చదవండి. ఇందాక చదివిన మూల వాక్యం యోహాను సువార్త 8:29 వచ్చిన 8:29 వచ్చిన నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయన ఇష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేయుదును గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. స్తోత్రం. ఆయన చిత్తానుసారంగా నువ్వు బ్రతికితే, ఆయన చిత్తానుసారంగా నడిస్తే, వాక్యానుసారమైన బ్రతుకు మనలో ఉంచే మనల్ని ఒంటరిగా విడిచిపెట్టడం. స్తోత్రం. ఎలాంటి రాత్రి చీకట్లో ఎవరో లేరు. ఆటో డ్రైవరు గబగబ వెళ్ళేవాడైనా ఈ బ్యాగ్ ఎగురు కింద పడింది కదా, మనిషి ఎవరన్నా పడిపోయాడు అనుకున్నాడట. అనుకున్నారే గట్టిగా ఆకేసుకుంటా బండి తిప్పి లైట్ నాకు వెళ్ళేసాడు. అది ముందు చూపుతున్నామో నాకు కళ్ళల్లో వేసాడు. నాకు సైడ్ ఇస్తే బాధ వచ్చేది కాదుగా. సరే చేసిందంతా చేసి అమాయకుల్లా రాస్తున్నావా అనుకున్నాను మనసులో. స్తోత్రం చెబుదా. మొత్తం ఊడిపోయింది. ఆ బండిలో కూర్చున్నవాడు మెకానిక్ అంట. నన్ను తమ్ముడా కొంచెం లైట్ వెలిగిద్దట్టి చెయ్యయ్యా అన్న. లైట్ అట్ట వెలిగింది. ఇప్పుడు వచ్చే వాళ్ళకి తాళని చెప్తే లైట్ వెలిగింది. పాత వాళ్ళకి వెలిగిద్దా? పాత వాళ్ళకి ఏం చేయాలి? లైట్ వెలగాలంటే ఏం చేయాలి? అది కాదు. బండి స్టార్ట్లో పెడితే ఇంజిన్ ఆడుతుంటే లైట్ వెలిగింది. ఈ ఇంజిన్ ఆడకుండా స్విచ్లు ఇట్టిట్టని ఇది పోయిందండి అన్నాడు. పని నాకు తెలిసిన పోరా అనుకున్న మనసులో. ఫోన్లో లైట్ వేసుకొని ఇంజిన్ స్టార్ట్ చేసి బండి పక్కకు తీసి భయంకరమైన పాములు దిగుతున్నాడు. ఎన్నోసార్లు ఎక్కించిన రోజులు ఉన్నాయి, కారు కానీ బైక్ కానీ. స్తోత్రం. ఈ వానకి ఇంకా భయంకరంగా తిరుగుతీ చల్లదనానికి. ఒకసారి అయితే 8 అడుగులు పైన ఉంది పాము. అది నేను 80-70లో ఉన్న స్పీడు. ఆ 70లో ఎక్కడ స్పీడ్ బ్రేక్ కొట్టా దాని ముందు పడతాయి. ఇక అంతే సంగతులు. ఏదైతే ఏమైందని చెప్పని వేసి రక్తమే ఎక్కించేసా. స్తోత్రం చెబుదామా? అదే ఒక్క దూకు దూకిన పొలాల్లోకి వెనకాల ఉన్న టీవీ వేసాడు. అలే నీవు నాకుండగా నీవే నాకుండగా నీవు నాకుండగా నీవే నాకుండగా యేసయ్యా
వెంబడించిన బంధవు. హల్లెలూయా. వాక్యానుసారంగా నువ్వు మనం బ్రతికితే ఆయన మనల్ని వెంబడిస్తాడంట. స్తోత్రం చెబుదాం. ఆయన మనతో ఉంటాడంట. యోగుకు ధైర్యం అదే. అందుకే అంటున్నాడు, నేను ఒక దినాన సజీవంగా నేను నా కళ్ళను చూస్తాను. స్తోత్రం. హల్లెలూయా. ఎలా చూస్తాడంట? కన్నులారా నిన్నే చూడాలయ్యా, కన్నులా పండుగే కావాలయ్యా, కన్నులారా నిన్నే చూడాలయ్యా, కన్నులా పండుగే కావాలయ్యా. యేసయ్యా కన్నీరు తుడిచావయ్యా, యేసయ్యా కన్నీరు తుడిచావయ్యా. అంధకార సంబంధమైన అధికారమును నన్ను విడిపించావే, తేజోవాస్తుల శ్వాసములో పాలివానిగా నన్ను చేశావయ్యా. హల్లెలూయా. ఏవు నమ్మకం అదే. ఏవు నమ్మకం ఎక్కడి నుంచి విడిపించాడు? అంధకార సంబంధమైన నుంచి నన్ను విడిపించి ఎలా ఉండాలి? లోకమే నన్ను పిలిచిన వెనుకకే చూడను. ఏమో హృదయంలో ఏముంది? ఏముంది? ఏమో హృదయంలో ఏముంది? నీ వాక్యమే నాలో సమృద్ధిగా నివసింపజేసి నన్ను నడిపించావే. ప్రతి ఆత్మీయుడు, ప్రతి క్రైస్తవుడు వాక్యంలో పెట్టుకుని నడవాలి. అప్పుడు దేవుడు మనలో ఉంటాడు. విశ్వాసి కానీ, సువార్తికుడే కానీ, సేవకుడే కానీ వాక్యం మనలో ఉండాలి. వాక్యంతో మనం నడవాలి. ఈ రెండు ఏకమైతే దేవుడు ఖచ్చితంగా తోడై ఉంటాడు. స్తోత్రం. అందుకే అంటున్నాడు కదా, ఇక్కడ ఏమంటున్నాడు? నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు గనక కష్టమైనను ఆయనకి ఇష్టమైన కార్యములు ఎల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టను. స్తోత్ర. దేవుని కొరకు నిలబడేవాడిని, దేవుని కొరకు ఆరాటపడేవాడిని, దేవుని కొరకు నిలబడాలని అనుకున్నవాడిని దేవుడు అన్నట్టు ఒంటరిగా వారిలో 10 వారు దేవుని వాక్యంలో నిలబడాలి. వాక్యంలో నిలబడినప్పుడు దేవుడు మనం విడిచిపెట్టగా విడిచిపెడతాం. యేషోబు జీవితాన్ని చూసినట్లయితే యేషోబునంట దేవుడు ఏం చేశాడు? కట్టికి చీకట్లో బంధించేశారు. ఆయన అన్నదమ్ములే, బయట కాదు, సొంత వారే. కానీ దేవుడు ఆయన మీద ప్రకాశించాడు. స్తోత్రం. కారణం ఏంటంటే పిల్లగా ఆయన దేవుని కొరకు నిలబడ్డాడు. అవకాశం దొరికిన, సమయం దొరికిన, ఒంటరితనం దొరికిన పాపం చేయడానికి ఇష్టపడాల. ఎవరా? స్తోత్రం. ప్రభు కొరకు నిలబడ్డాడు కనుక ప్రభు అతను తోడై ఉన్నాడు. శాస్త్రాల నుంచి విడిపించాడు. స్తోత్రం. నిషీదిలో ప్రకాశించే సర్వ జీవుడే నజరేయుడైన యేసు నీకు ముందు నడవగా. ఎవరో స్తోత్రం. నిషీదిలో ప్రకాశించే శ్రవించీయుడైన యేసు కటికి చీకట్లో నువ్వు ప్రయాణం చేస్తే దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు అనుసరిస్తూ కటికి చీకట్లో కాలంలో ప్రయాణించిన ఆయన నీ మీద ప్రకాశిస్తుంది. వెలుగైన దేవుడు. స్తోత్రం. పనము చూతైన యేసుడు నీకు తోడైంది. స్తోత్రం. దేవుడైనదే వాడు నా మీరు ఏమని అనుకున్నారా? ఒక దినాన నేను ఆయన నిన్న కల్లారా. స్తోత్రం. లోకసువార్త 17:10. లోకసువార్త 17:10. అటువలే మీరును మీకు చేసిన తరువాత మేము నిష్ప్రయోజనమై దాసులము మేము చేయవలసినవే చెప్పుచున్నామని. స్తోత్రం. చేయవలసినే చెప్పాలి, అనవసరమైన స్తోత్రం. సాగు కూడా ఏం చేయాలట?
ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఉన్నది ఉన్నట్టే పోలీసు. ఈ రోజులు పనికి రాలేదు. అవునండి. ఉన్నది ఉన్నట్టు జీవితం కాకుండా కనపడుతుందా? బాధ వస్తుంది. బాధ పడుతుంది. అందుకే ఏబు గ్రంథంలో చక్కనైన మాట చెప్తారు చూడండి. 23 అధ్యాయం 10-11 వచనాలు త్వరగా చూద్దాం. యోబు గ్రంథం 10:23 అధ్యాయం. నేను నడవలసిన మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన యెడల స్తోత్రం. నేను వెళ్ళే మార్గం ఆయనకి తెలుసు, నేను నిలబడే స్థలం ఆయనకి తెలుసు, నేను ఎలాగున్నానో ఆయనకి తెలుసు, నా స్థితి ఏంటో ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన ఎలా శోధించినా మీరు ఎట్లానో శోధించుకోండిరా. నేను ఎలా నిలబడ్డాను ఆయనకి తెలుసు, నేను ఎలా ఉన్నానో ఆయనకి తెలుసు, నేను నడవలసిన మార్గం ఆయనకి స్తోత్రం. ఏ స్థితిలో ఉన్నా నా స్థితి అంతా నా ప్రభువుకు తెలుసు అని ఒక మాట కూడా వాళ్ళని మాట్లాడాలి. కానీ దేవుడంట 42 అధ్యాయంలో యోబు మీద ప్రకాశించి ఉన్నతమైన జీవన యోగుకి ఇచ్చాడంట. స్తోత్రం. ఎప్పుడు అని మనం ఆలోచన చేస్తే ఎవరైతే నిందించారో వాళ్ళ కొరకు ప్రార్థన చేశారు. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తమై ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా స్తోత్రం. దేవుడు తన మీద వెలుగు ప్రకాశించాడు. దేవుని మాట వినుతోడనే వెలుగు ప్రకాశించును. దేవుడు యోబు ప్రతి విషయంలో దేవుడికి లోబడ్డాడంట. లోబడి ఏం చేశాడు? ఎవ్వరేమన్నా ఏసే కావాలి, ఏది ఏమైనా ఏసే కావాలి, ఎవ్వరేమన్నా నాకు ఏసే కావాలి, ఏది ఏమైనా నాకు ఏసే కావాలి. ఏసయ్యా ఏసయ్యా నేనుండాలేనయ్యా, ఏసయ్యా ఏసయ్యా నేనుండాలేనయ్యా, నువ్వు లేక క్షణమైన నే బ్రతకలేనయ్యా, నువ్వు లేక క్షణమైన నే బ్రతకలేనయ్యా. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు ఆడవరు, నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వాడవరు. ఏమిచ్చినా స్తోత్రాలు, ఏమి ఇవ్వకపోయినా వందనాలు. హల్లెలూయా. ఏనండా? ఏమి ఇచ్చినా వందనాలు, ఏమి ఇవ్వకపోయినా మనకైతే ఇస్తేనే ఏనన్నా ఇస్తేనే దేవానికి స్తోత్రం, నాకు ఆత్రం అంట. స్తోత్రం చెప్తావా? ఈగిపోయిన స్తోత్రం చెప్పాలి, ఇచ్చిన స్తోత్రం. రాత్రి జరిగిన పరిస్థితికి ఇంకోడైతే బండి అక్కడ పడి స్థానం వేసి ఆటోకి వెళ్ళిపోయింది. ఎవరో లేడు, కన్ను మరుగులు ఎవడో కనపట్ల. దేవుడే నాకు స్తోత్రం చెప్తావా? ఎందుకంటే కొన్ని అనుభవాలు నాకు ఉన్నాయి. ఒకసారి ఈ వెంకటపాలెం కరకట్ట, ఆ కరకట్ట నుంచి పొలాల్లో నుంచి అమరావతికి దారి ఉంది, పొలాల్లో నుంచి అమరావతికి దారి ఉంది. అంటే ఇప్పుడు లేదు, ఎందుకంటే అంతా మరి అన్ని బిల్డింగ్లు అయిపోయినాయి, పంటలు వేసారు కాబట్టి ఇప్పుడు లేదు. ఇప్పుడు నిజంగానే దారిలు వేసారు. అప్పుడు పొలాల నుంచి దారి టీవీఎస్ 3 వెళ్తున్నాం. టీవీఎస్ మీద ఎంతమంది? 3 వెళ్తున్నాం. ఒక ఆయన అన్నాడు, ఏమంటే ఎక్కడికి వెళ్తున్నాను? ఊరు వెళ్తున్నామని. ఊరు వెళ్తున్నారని తెలుసు, ఏ ఊరు వెళ్తున్నారు అన్నాడు. అమరావతి నా దగ్గర వెళ్ళండి అన్నాడు. సరే వెళ్తా ఉన్నప్పుడు కొంచెం గట్టి గుంట తగిలింది, లైట్ రాలిపోయింది. టీవీఎస్ చిన్న బండి కదా, 3 గది అర్థం అవుతుంది. అయ్యా చూడండి, ఎలుగు మీద ఏనుగు ఎక్కినట్టుంది. స్తోత్రం చెబుదామా? అట్లా మెల్లి లాక్కుంటూ వెళ్తున్నాను టీవీఎస్. అప్పుడు అదే కాన కష్టం నాకు దొరకటం. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అట్లాగే వెళ్తా ఉన్నాను, గొంట్లో పడింది, లైట్ ఆగిపోయింది. బండి అక్కడ పెట్టారు, 2 చేతులు పైకి ఎత్తా, ప్రభువా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా, అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా అన్నయ్య. ఎక్కడి నుంచి వచ్చింది వెలుగు తెలియదు. చక్కగా బండి ఎత్తుకొని నేను వెళ్ళేటప్పుడు చిన్న మళ్ళకు కూడా మాకు కనపడింది ఆగ్రహం. దేవుడితో ఆటలాడుకుంటున్నారా? దేవునితో నువ్వు మాట్లాడే ఉంటే నీకు ఆడుకుంటుంది సైతం.
దేవుడితో ఆటలాడవాలి. దేవుడు సామాన్యుడు కాదు, నీకు లాంటివాడు నాకు లాంటివాడు కాదు. ఎవరో స్తోత్రం. ఎవరితో నువ్వు పోల్చగలవు ఆయన్ని? ఏ రూపంతో పోల్చగలవు ఆయన్ని? ఏ స్థాయిలో నువ్వు కొలవాలి ఆయన? అందుకంటాడు సొలొమోను అంటాడు, అయ్యా నువ్వు మందిరాన్ని పట్టజాల మహాదేవుడు, నీకు ఎటువంటి మందిరాలు కట్టాడు? అంత పెద్ద దేవుడు అల్పులమైన దీనులమైన మనతో ఉంటాడంట. ఎప్పుడయ్యా అంటే ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నప్పుడు. కొంతమంది ఉన్నారు అదేం లేదా, అదేం లేదు, రండి రండి స్తోత్రం. ఇదేమో లేదా, కొంతమంది కానుకలు అడిగి బలాత్తం చెప్పి తీసుకుంటున్నారు. ఇదేమో రావో నాకు అర్థం కాదు. నన్ను అంటారు అడగవేంటి అయ్యారంటే, నేను అడిగితే 10 రూపాయలు ఇస్తారు, 100 రూపాయలు ఇస్తారు. ప్రార్థన చేస్తే నా దేవుడు సామాన్యుడిగా. అందుకంటాడు మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి 9 వచ్చిన ఆఖరిగా చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 6 నుంచి 9 వచ్చిన. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు సుఖము దుఃఖము కలుగుచున్నది. సువర్ణము అగ్ని పరీక్ష వలన దానికంటే అమూల్యమైన విశ్వాసము శోధనల చేత పరిశోధించబడిన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పుయో ఘనత మహిమయో కలుగును. స్తోత్రం. శ్రమలో నిలబడు, కష్టాల్లో నిలబడు, నిందల్లో నిలబడు. దేవుడు నిందించాడు. కారణం మన రక్షణ పొందిన వారికి సత్యమే స్తోత్రం. సత్యమే అక్కడ అన్నాడు కదా, మనుషులందరూ కొరకు రక్షణ పొందవాలని ఆయన ఆశించు అన్నాడంట. పరిశుద్ధులైన పౌరుడు తన ఆత్మ కుమారుడైన తిమోతి రాయించాడు అక్కడ. స్తోత్రం. హల్లెలూయా. పౌలని ఒకసారి దావీదంట ఏమంటాడు, నా వేలు చుట్టూ చెప్పాలి, నా వేలు చుట్టూ నీళ్లు వ్యాపించు, నా బొమ్మల మంచు కూర్చున్నా అన్నాడు. ఏనంట వేలు చుట్టూ నీళ్లున్నాయి అంటే నీళ్ళు ఎంత లోతులో ఉంటే మీ ఊళ్ళో ఎంత లోతులు నీళ్ళు పడతాయి? అనిలు వాళ్ళు అయితే 60, 70 లేదా 40 అడుగుల లోతులో నీళ్ళు అంటే ఎంత లోతుగా ఏరు పాతుకొని ఉంటే నీళ్లు వ్యాపించాడు. ఆత్మ జీవితంలో ఎంత లోతుగా ఉంటే వాక్యమైన దేవుడు తన కుటుంబాన్ని దర్శించాడు. లోతైన అనుభవంలోకి రా, పైన అలలు కొట్టుకెళ్ళమాట. లోతైన అనుభవంలోకి రా, దేవుడు ఖచ్చితంగా తోడై ఉంటాడు. ఏబుడు తోడైన దేవుడు మన కుటుంబానికి దేవుడు తోడై ఉండడం కాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. ప్రార్థన చేద్దాం. అమ్మ ప్రార్థన. మహాపరిశుద్ధుడ మహాగణుడ మహోన్నత నిత్యనివాసి కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొచ్చిన ప్రభువునైనా యేసయ్య. అయా తండ్రి యొక్క శక్తి పనుల ప్రభు తండ్రి నైనా యేసయ్య. అయా 14వ తారీఖు ప్రభు